మన పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం నుంచి గనుక మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడంట. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషము చేస్తున్నారు కనుక వాళ్ళని మిద్యానీయులకు అప్పగించాడంట. వాళ్ళైతే విత్తనములు విత్తిన తర్వాత అంట వాళ్ళు ఆ పంటనంతా పాడు చేసేసి వాళ్లకు జీవన సాధనములుగా ఉన్నటువంటి గొర్రెలను, ఎద్దులను, గాడిదలను అన్నిటినీ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళంట. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క యోవాషు కుమారుడైనటువంటి గిద్యోను కూడా ఈ మిద్యానీయులకు భయపడి వాళ్ళకి మరుగుగా ఉండి ఒక గానుగు చాటు నుండి గోధుమల్ని దుళ్ళగొట్టుకుంటూ ఉంటాడంట. అప్పుడు యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించమని చెప్తాడు. ఆ తర్వాత మిద్యానీయులు వాళ్ళు ఒక నది దాటి యెజ్రెయేలు మైదానంలో దిగుతారంట. అప్పుడు యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అప్పుడు అతడు కూడా ఈ యొక్క మనష్షీయులందరి యొద్దకు దూతలను పంపుతాడు. ఆ తర్వాత నఫ్తాలి, జబాలూను గోత్రముల యొద్దకు కూడా దూతలను పంపించి తన జనాంగాన్ని అంతటినీ సమకూరుస్తాడు. వీళ్ళందరినీ తీసుకొని ఆ యొక్క మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అప్పుడు ఏం మాట్లాడతాడంటే, యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు ఏమనుకుంటారంటే, నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకుని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిస్తాడు. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోతారంట. కాబట్టి ఆ మిగతా ఎంతమంది ఉంటారు? 10,000 మంది మిగిలిపోతారు. 22,000 మంది వెళ్ళిపోతారు, 10,000 మంది ఉంటారు. అంటే మొత్తం 32,000 మంది అక్కడ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో మీకు ఒకవేళ జయం వచ్చినట్లయితే మాకున్నటువంటి ఈ యొక్క ఆ బలాన్ని బట్టి, ఇంత సైన్యాన్ని బట్టి జయం వచ్చిందని మీరు అంటారు కనుక భయపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళిపోమని చెప్పమని గిద్యోనుతో చెప్తే, గిద్యోను అలాగే చెప్తే 22,000 మంది వెళ్ళిపోతారు, 10,000 మంది ఉంటారు. మరలా ఈ 10,000 మందిలో కూడా ఇదిగో ఒక చోటకి వెళ్ళి నీళ్లు త్రాగటానికంట వాళ్ళు నీళ్ల యొద్దకు వెళ్ళినప్పుడంట కొంతమంది 300 మంది ఏమో చేతితో దోసిళ్లతో నీళ్లు తీసుకొని తాగుతారంట. మిగతా వాళ్ళందరేమో మోకాటి మీదకు వంగి నీళ్లు తీసుకునేటప్పుడు కృంగిపోతారంట. కాబట్టి వాళ్ళను కూడా వెనక్కి పంపించేయమంటే వాళ్ళను కూడా పంపిస్తాడు. ఇంకా 300 మంది మాత్రమే మిగులుతారు. ఈ 300 మందితో ఏ యొక్క గిద్యోను మిద్యానీయుల మీదకు వెళ్తాడు, వాళ్ళ మీద జయం సంపాదిస్తాడు. కాబట్టి దేవుడు ఆ 300 మందితో గిద్యోనికి జయమిస్తాడు. ఇది కనుక మనం చదువుకున్నట్లయితే మనకేమర్థమవుతుంది, మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు రావడం లేదేంటని చెప్పి మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. మన ప్రార్థనకు కనుక మనకు వెంటనే జవాబు వచ్చినట్లయితే మనం ఏమనుకుంటామంటే, నాకున్న ప్రార్థన బలమును బట్టియో, నాకున్న ధన బలమును బట్టియో, ఒకవేళ బంధు బలమును బట్టియో, స్నేహితుల బలమును బట్టియో నాకు ఈ యొక్క అవసరం తీరింది అనుకుంటాం. ఎంత ప్రార్థన చేసినా కూడా, దేవుడు సహాయం చేసినా కూడా వెంటనే జవాబు వస్తే వీటిని ఈ బలాన్ని బట్టియే మనకు వచ్చింది అనుకుంటాం. అందుకే దేవుడు ఏంటంటే ఈ యొక్క దారులన్నీ మూసివేసి, అంటే మనకుంటాయి ఆ యొక్క స్నేహితులు ఉంటారు, ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాటి వలన ఏం ప్రయోజనం లేని స్థితి, నిరుపయోగమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు, వాటి వలన మనకి ఏ పనులు కానప్పుడు, మనకున్న ఆ వనరులను బట్టి ఎటువంటి జయము మనకి కలగనప్పుడు అప్పుడు దేవుడు పూచి తీసుకుంటాడు. అప్పుడు ఆయన తన కార్యాన్ని చేస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మనము ఎల్లప్పుడూ దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా దేవుని శక్తిని మాత్రమే ఆశ్రయించినట్లయితే మనకి వెంటనే జవాబు వస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇదిగో నా ప్రార్థనకి ఎందుకు ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు రావడం లేదేంటని అనుకుంటున్నారేమో. దయచేసి అలా అనుకోవద్దు. మనలో ఇంకా
ఇదిగో పలానా దాని వల్ల నాకు అవసరము, అది తీరుతుందేమో అని చెప్పి ఇంకా వాటి మీద పెట్టుకున్నావేమో. వద్దు, మనకున్నటువంటి సమస్తమైన వనరుల విషయమై కనుక మనం వాటి శక్తిని ఆశ్రయించకుండా మన దేవుడైన యెహోవా యొక్క శక్తిని గనక మనం పరిపూర్ణంగా ఆశ్రయించే వారిగా ఉంటే తప్పగా త్వరగా మనకి ప్రార్థనకి జయం వస్తుంది. ఈ వాక్య భాగమును బట్టి దేవుడు దీవించును గాక. ఆమెన్.